20 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ ఇప్పటికీ టైర్ 2 రేసులో పోరాడుతూనే ఉన్నారు. ఒక్క హిట్ వస్తే 4 ఫ్లాపులు అన్నట్టుగా ఆయన కెరీర్ ముందుకు వెళ్తా ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇవ్వడంలో నితిన్ ఫెయిల్ అవుతా వస్తున్నారు. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో రాబిన్ హుడ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లోనే తొలిసారిగా ఓ సినిమా చేస్తుండడం, అది కూడా ఓ తెలుగు సినిమా కావడంతో రాబిన్ హుడ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల రూపాయలకు జరిగింది. డిజిటల్ రైట్స్ను G5 సొంతం చేసుకుంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 35 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టాలి. సో నితిన్ గత సినిమాలతో పోలిస్తే ఈ టార్గెట్ అనేది ఎక్కువనే చెప్పుకోవచ్చు. మరి ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతుందో లేదో కింద కామెంట్లో తెలియచేయండి.